ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ find the equation of the circle. Find the equation of the circle with radius √13 units and touching 2x minus 3y plus 1 is equal to 0 at 1, 1. ఓకేనా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ రేడియస్ √13 units అండ్ టచింగ్ 2x minus 3y plus 1 is equal to 0 at 1, 1. ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? ఒక రేడియస్ కావాలి అండ్ సెంటర్ కూడా కావాలి. రేడియస్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు కాబట్టి √13 రేడియస్ ఇచ్చేసాడు. మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించి మనకి ఏం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? 2x minus 3y plus 1 is equal to 0 టచింగ్ సర్కిల్ టచింగ్ 2x minus 3y plus 1 is equal to 0 అంటే ఏంటది? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. అంటే స్ట్రైట్ లైన్ని 1, 1 పాయింట్ దగ్గర ఈ సర్కిల్ టచ్ చేస్తుంది. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకొని సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆల్రెడీ మనకు గివెన్, రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు మనకు √13 units అని మనకి ఇచ్చేసాడు. ఇంకా మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను? ఈ సర్కిల్ 1, 1 పాయింట్ దగ్గర ఈ లైన్ని అంటే 2x minus 3y plus 1 is equal to 0 అని స్ట్రైట్ లైన్ని టచ్ చేయాలి. ఓకేనా. సో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సొల్యూషన్. ఈ సొల్యూషన్లో గివెన్ radius of the circle r is equal to √13 units and it touching the line L is equal to 2x minus 3y plus 1 is equal to 0 at px1, y1. ఓకేనా. px1, y1 is equal to 1, 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అండ్ లెట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు h, k అనుకున్నాం. ఓకేనా. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం రాసాం. గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ r ఈజ్ ఈక్వల్ టు √13 units అండ్ ఇట్ టచింగ్ ది లైన్ L 2x minus 3y plus 1 is equal to 0 at p x1, y1 is equal to పాయింట్ మనం x1, y1 అనుకున్నాం. ఓకేనా. లెట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు h, k. ఇంకోటి ఈ లైన్ని టచ్ చేస్తుంది. ఈ లైన్ టచ్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఇలా ఉందనుకుందాం. ఈ లైన్ని ఇక్కడ p పాయింట్ ఉంది, ఇది x1, 1. ఇక్కడ ఈ p పాయింట్ దగ్గర సర్కిల్ ఏదైతే సర్కిల్ టచ్ చేస్తుందో ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి ఇప్పుడు మనకి. అంతేనా. అంటే ఇదొక సర్కిల్ అనుకోండి, ఇదొక సర్కిల్. ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ని టచ్ చేస్తుందంటే ఇదే సర్కిలే కాదు, ఈ సర్కిల్ కూడా ఉంటుందిగా, ఇలాగ ఇంకో సర్కిల్ కూడా ఫామ్ అవుతుందిగా, ఇది కూడా
ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కదా, అంటే అర్థం ఏంటి, ఆడిచ్చిన మనకు కండిషన్ బట్టి మనకి 2 సర్కిల్స్ వస్తాయి. అర్థమవుతుందా? 2 సర్కిల్స్ వస్తాయి. ఆ 2 సర్కిల్స్ కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్ని టచ్ చేస్తాయి. ఈ స్ట్రైట్ లైన్ ఏంటిది, 2x - 3y + 1 = 0, L = అనుకున్నాం కదా. ఇది సెంటర్. ఓకేనా? ఇది లెటస్ సే C1 అనుకోండి, ఇది C2 అనుకోండి. ఓకేనా? ఈ స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ నథింగ్ బట్ ఏంటి, టచ్ చేస్తుందంటే అర్థం ఏంటి, ఇది ఈ 2 సర్కిల్స్కి కూడా ట్యాంజెంట్ అన్నట్టు. అంతేనా? ఇప్పుడు ఈ C1 C2 ఉంది కదా, C1 C2 లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది సెంటర్స్ C1 C2, ఇది లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఇది కంపల్సరీ అలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్కి ఈ లైన్ 2 కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ క్లియరా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే పాయింట్ని, ఈ స్ట్రైట్ లైన్ని ఈ పాయింట్ దగ్గర అంటే 1,1 పాయింట్ దగ్గర టచ్ చేయాలి. ఇది x1 y1 కంటే 1,1 అనుకున్న పాయింట్, 1,1 పాయింట్ దగ్గర టచ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, 1,1 దగ్గర పాయింట్ దగ్గర టచ్ చేసి ఈ స్ట్రైట్ లైన్ టచ్ చేసి సర్కిల్స్ ఎన్ని వస్తాయి మనకి, 2 సర్కిల్స్ వస్తాయి. ఓకేనా? ఆ 2 సర్కిల్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ వీటిని C1 C2 అనుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ సెంటర్స్ని జాయిన్ చేసినట్టు లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఆ లైన్ సెగ్మెంట్ మనకి గివెన్ స్ట్రైట్ లైన్ ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకని, సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ టాంజెంట్కి ఎప్పుడు కూడా ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఓకేనా? అది కూడా ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్ అది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు రేడియస్ తెలుసు, ఇది మనకు ఆల్రెడీ డిస్టెన్స్ √13 అని ఇచ్చేసాడు. √13, ఇది కూడా √13. మనకు క్వశ్చన్లో √13 యూనిట్స్ అని ఇచ్చేసాడు కదా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం కావాలో, సెంటర్స్ కావాలి. 2 సర్కిల్స్ వస్తాయి. ఆ 2 సర్కిల్స్ ఈక్వేషన్ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియస్ మనకు తెలిసింది. ఇప్పుడు మనకు సెంటర్స్ C1 C2 కావాలి. ఈ C1 C2 ఇప్పుడు ఎలా వస్తాయి, ఈ C1 C2 కావాలంటే మనకి ఈ స్ట్రైట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్స్ మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. మనకు పాయింట్స్ తెలియనప్పుడు పారామెట్రిక్ పాయింట్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఒక స్ట్రైట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్స్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు, h, k = x1 ± r cos θ, y1 ± r sin θ. ఆ ఫార్ములా ఉంది కదా, స్ట్రైట్ లైన్ పారామెట్రిక్ పాయింట్ ఫార్ములా ఇది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ స్ట్రైట్ లైన్ మీద మనం పాయింట్ని ఎజ్యూమ్ చేసుకుంటే +2 వస్తున్నాయి చూసారా, ప్లస్ యూజ్ చేస్తే మనకు 1 పాయింట్ వస్తుంది, మైనస్ యూజ్ చేస్తే మనకు 1 పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లు 2 పాయింట్లు నథింగ్ బట్ ఏంటి, ఇప్పుడు C1 C2 సెంటర్ నథింగ్ బట్ ఏంటి, పాయింట్గా. కాబట్టి ఈ పాయింట్ 2 పాయింట్లు వస్తాయి, అంటే 2 సెంటర్స్ వస్తాయి. 2 సెంటర్స్ వచ్చిందంటే అయిపోయినట్టే. మనకి రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. అప్పుడు మనకి x - h² + y - k² = r² ఫార్ములా యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయితే ఈ స్ట్రైట్ లైన్ మనం ఏం ఎజ్యూమ్ చేసుకోవాలి, పారామెట్రిక్ పాయింట్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. పారామెట్రిక్ పాయింట్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలంటే మనకి బేస్ పాయింట్ తెలియాలి. బేస్ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఈ మధ్యలో ఉన్న పాయింట్ ఏదైతే ఇది ఉందో దీన్ని బేస్ పాయింట్ అంటాం. బేస్ పాయింట్ ఇది మనం 1,1, ఇది మనకు తెలుసు. r రేడియస్ అది మనకు తెలుసు. r అంటే నథింగ్ బట్ ఏంటంటే అది డిస్టెన్స్ బిట్వీన్ బేస్ పాయింట్ అండ్ ఎజ్యూమ్డ్ పాయింట్ అది. బట్ అది ఆ డిస్టెన్స్ మనకి ఇక్కడ అంటే √13 అని ఇచ్చాడు కాబట్టి √13 r కూడా మనకు తెలుసు. cos θ అండ్ sin θ కావాలి. cos θ sin θ కావాలి. cos θ sin θ మనకి ఏ విధంగా వస్తుంది, ఈ లైన్ యొక్క స్లోప్ తెలిస్తే మనకి C1 C2 లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఆ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ మనకు తెలిస్తే tan θ m = tan θ సంథింగ్ మనకు తెలిస్తే మనం sin θ cos θలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి దీని స్లోప్ ఏ విధంగా వస్తుంది, మన డైరెక్ట్గా ఈ పాయింట్స్ మనకు తెలిస్తేనే కానీ డైరెక్ట్గా మన స్లోప్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి దానికి మనం ఏమి యూజ్ చేసుకోవాలి, ఈ లైన్ యొక్క స్లోప్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకని ఈ లైన్ ఈక్వేషన్ మనకు తెలుసు, దాని స్లోప్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ లైన్కి ఇది C1 C2 పర్పెండిక్యులర్ కాబట్టి 2 రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి -1/m ఆ ఫార్ములా యూజ్ చేసి పర్పెండిక్యులర్ లైన్స్కి స్లోప్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక లైన్ యొక్క స్లోప్, ఇఫ్ 2 lines are perpendicular, then if one slope of the
line is equal to m, then the slope of another line is equal to -1/m. రెండు కూడా రెసిప్రోకల్స్ అవుతాయి కాబట్టి, ఓకేనా. సో దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేసి మనం C1 C2 స్లోప్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు సైన్ థీటా కాస్ థీటా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని నుంచి మనం ఏం చేస్తాం, పారామెట్రిక్ పాయింట్లు ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి C1 C2 రెండు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ప్రాసెస్, ద వే వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో సొల్యూషన్లో ఇది రాసాం, మనం ఇచ్చిన డేటాను రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ స్లోప్ ఆఫ్ ది లైన్ L ఈజ్ ఈక్వల్ టు 2x - 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని M1 అనుకోండి. M1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -a/b. ఫార్ములా ఏంటి, -a/b. -a అంటే ఎక్స్ కోషంట్గా ఏ, ఎక్స్ కోషంట్ ఎక్కడంటే 2, వై కోషంట్ b. ఇక్కడ -a కాబట్టి -2 బై ఆల్రెడీ b అంటే -b ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2/3. ఇప్పుడు ఇది M1 ఏంటి, లైన్ యొక్క స్లోప్. ఇప్పుడు C1 C2 స్లోప్ కావాలంటే మనం ఏం చేస్తాం, స్లోప్ ఆఫ్ C1 C2 బార్ అనుకోండి. C1 C2 M2 ఈజ్ ఈక్వల్ టు రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి రెండు మైనస్ ఆఫ్ రెసిప్రోకల్ అనమాట, అంటే -1/m1. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, -1/2/3. అంటే ఇది నథింగ్ బట్ ఎంత, -3/2. రెసిప్రోకల్ అవుతుందిగా, ఇది M2. ఇదేంటి, స్లోప్ ఆఫ్ C1 C2. M2 అంటే నథింగ్ బట్ ఏంటిది, ఇది tan θ. tan θ ఈజ్ ఈక్వల్ టు -3/2. అంటే ఇదేంటిది, నెగిటివ్, <0. దేర్ ఫోర్ థీటా లైజ్ ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్. నెగిటివ్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ tan నెగిటివ్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం సైన్ tan θని యూజ్ చేసుకుని మనం సైన్ కాసు ఫైండ్ అవుట్ చేయాలి. ముందు సైన్ కాసు ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. మైనస్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది θ అనుకుంటే tan θ నథింగ్ బట్ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ముందు మైనస్ని పక్కన పెట్టండి. 3 ఇది 2, సారీ ఇది 2. ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ కాబట్టి 3² + 2². 3² + 2². ఇది నథింగ్ బట్ ఎంత, 3² అంటే 9, 2² అంటే 4, అంటే 13. ఇది ఎంత అవుతుంది, √13. ఓకేనా. హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది, √13. ఇప్పుడు కాస్ θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ థీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ θ నెగిటివ్ అవుతుంది. కాస్ నెగిటివ్ కదా సెకండ్ క్వాడ్రంట్లో. దెన్ ఇప్పుడు మనం మైనస్ యూజ్ చేయొచ్చు. -2 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. కాస్ అంటే నథింగ్ బట్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే -2/√13 కామా సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, √3/√13. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయి. ఆర్ మనకు తెలుసు, సైన్ θ తెలుసు, కాస్ θ తెలుసు, బేస్ పాయింట్ అంటే x1 y1 పాయింట్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం పారామెట్రిక్ పాయింట్లో ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సెంటర్స్ మనకు వస్తాయి. ఓకేనా, క్లియర్ ఇది. ఓకే, the parametric point on the straight line C1 C2 which is
at a distance of root 13 units from the point P x1 y1 ఏంటంటే h k ఈజ్ అనుకోండి h k ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ r cos theta కామా y1 ప్లస్ ఆర్ మైనస్ r sin theta ఈ విధంగా పాయింట్ని మనం రాసుకోవచ్చు, పాయింట్ని అజ్యూమ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ x1 అంటే మనకు పాయింట్ ఎంత 1 ప్లస్ r ఎంత రూట్ 13 కాస్ థీటా ఎంత వచ్చింది మనకి 2/√13. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. కామా y1 అంటే మళ్ళీ 1 ప్లస్ ఆర్ మైనస్ r అంటే రూట్ 13 సైన్ థీటా అంటే ఎంత 3/√13 అంతేగా. కాస్ థీటా అంటే -2/13 సైన్ థీటా అంటే 3/√13. రేడియస్ మనకు ఆల్రెడీ తెలుసు, రేడియస్ r నథింగ్ బట్ ఏంటి √13. ఓకే, ఇప్పుడు √13 క్యాన్సిల్, √13 క్యాన్సిల్, ఏం మిగిలింది మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ -2 కామా 1 ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటే 1 ప్లస్ ఇంటూ -2 ఎంత అవుతుంది 1 - 2 అంటే -1. ఓకేనా, ఇక్కడ ప్లస్ తీసుకుంటే -4 అండ్ ఒకసారి మైనస్ తీసుకుంటే 1 - -2 అంటే 3 కామా 1 - 3 ఎంత అవుతుంది. ఫస్ట్ ప్లస్ తీసుకున్నాం, ఈ పాయింట్ వచ్చింది, తర్వాత మైనస్ తీసుకుంటే 3, -2 వచ్చింది. ఓకేనా, -1, 4 అండ్ 3, -2 అంటే సెంటర్స్ మనకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి 2 వచ్చినాయి. ఎందుకు 2 వచ్చినాయి, ఈ 2 సర్కిల్స్ కాబట్టి. ఈ స్ట్రైట్ లైన్ని 1, 1 పాయింట్ దగ్గర టచ్ చేసే సర్కిల్స్ ఎన్ని వస్తాయి, 1 కాదు 2 సర్కిల్స్ వస్తాయి. అందుకే మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, 2 సెంటర్స్ వచ్చినాయి, C1 C2 వచ్చినాయి. దేర్ ఫోర్ సెంటర్స్ ఆఫ్ ది సర్కిల్స్ C1 ఈజ్ ఈక్వల్ టు -1, 4 అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు 3, -2. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ సెంటర్ యూజ్ చేసి మనకి రేడియస్ ఉంది కాబట్టి రేడియస్ని యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాయొచ్చు. ఈక్వేషన్ ఫార్ములా రాస్తున్నా. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ రేడియస్ r and center C, center C h, k is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం సెంటర్ C1 యూజ్ చేసుకొని ఒక సర్కిల్ రాయొచ్చు. మనం ఫస్ట్ 1 అని రాసుకుని, లేదంటే ప్రాబ్లం లేదు. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √13, సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు -1, 4. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు x minus h whole square. x minus h అంటే -1 అంటే +1 whole square plus y minus 4 whole square. ఇది h అంటే ఇది, k అంటే ఇది అనమాట. ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే √13 whole square. ఈజ్ అని రాసుకోలేదండి. ఇప్పుడు ఏమవుతుంది x² + 1 + 2x y² + 16 - 8y ఈజ్ ఈక్వల్ టు 13. ఆర్డర్లో రాయండి. x² + y² + 2x - 8y 1 + 16 17 ఈ 13 ఇటువైపు అయితే -13 ఎంత మిగులుతుంది 4
ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. అండ్ సెకండ్ది r ఈజ్ ఈక్వల్ టు సేమ్ √13 అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 3, C2 3, -2 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x minus 3 whole square plus y minus of -2 అంటే y plus 2 whole square is equal to √13 whole square. ఇదేమవుతుంది x square plus 9 minus 6x y square plus 4 plus 4y is equal to 13. ఇది x square plus y square minus 6x plus 4y is equal to 9 plus 4 13. ఈ 13 ఇటువైపు తీసుకొస్తే 13 minus 13 0 అయిపోతుంది కాబట్టి 0. ఇది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా? దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది circles are x square plus y square plus 2x minus 8y plus 4 is equal to 0 and x square plus y square minus 6x plus 4y is equal to 0. This is the answer. Okay na? X square plus y square plus 2x minus 8y plus 4 is equal to 0. X square plus y square minus 6x plus 4y is equal to 0. Yes, correct answer. Okay na? This is question number 10. Okay. Next question is 11th question. 11th question. This is triple star question. And the prove that the equation of the pair of tangents equation of the pair of tangents equation of the pair of tangents drawn from the point P x1 comma y1 comma y1 to the circle S is equal to x square y square plus 2gx 2fy plus c is equal to 0 is s1 square is equal to s11 అంటే మనం సర్కిల్కి ఈక్వేషన్ వచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ జనరల్ సర్కిల్ ఇది నథింగ్ బట్ అండి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇది రైట్. జనరల్ సర్కిల్ ఇచ్చాడు, దానికి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. 2 టాంజెంట్స్ని ఈ విధంగా డ్రా చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ కూడా ఉంది P అనే పాయింట్. దీని నుంచి మనం 2 టాంజెంట్స్ ఈ విధంగా డ్రా చేసాం. ఈ విధంగా 2 టాంజెంట్స్ని మనం డ్రా చేస్తే ఇది P పాయింట్, ఇది x1 కామా y1. ఇక్కడ 2 టాంజెంట్స్ డ్రా చేస్తే వీటి యొక్క జాయింట్ ఈక్వేషన్ కావాలి, కంబైన్డ్ ఈక్వేషన్. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఈ 2 టాంజెంట్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్.
పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ నథింగ్ బట్ అండి ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఓకేనా, ఆ కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, లెట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, ఈ రెండింటిని కలిపితే ఇది ఇది నథింగ్ బట్ అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్టేగా, అంతే కదా. ఈ టాంజెంట్స్ని ఈ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, లేదంటే ద కార్డ్ జాయినింగ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, అంతేనా. ఇది సెంటర్ అనుకోండి, ఇది సెంటర్. ఓకేనా, ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ కూడా మనకు తెలుసు, డైరెక్ట్గా S1 = 0, ఈ పాయింట్ మనకు తెలుసు, S1 = 0. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, S = 0. జనరల్ ఈక్వేషన్ మనం ఎస్తోనే డినోట్ చేస్తాం కాబట్టి S = 0. ఇంకోటి P కదా, ఇక్కడ ఈ Q అనే పాయింట్ని x2, y2ని ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మీద ఒక పాయింట్ అని చెప్పేసి మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. అర్థమవుతుందా. దాన్ని ఏ విధంగా మనం డివైడ్ చేయొచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఓకే, మీరు వినండి ఒకసారి. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కదా, ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏబీ ఉంది కదా, ఇది ఏబీ పీక్యూ లైన్ని ఏ విధంగా డివైడ్ చేస్తుంది, -S11/S22 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఏదైనా లైన్ జాయినింగ్ ఒక పాయింట్ని x1 y1 పాయింట్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ x2 y2 ఇలాగా దానికోండి. స్ట్రైట్ లైన్స్లో దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ లైన్ సెగ్మెంట్ని ఈ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే -L11/L22 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ లైను x1 y1 x2 y2 ఈ పాయింట్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఈ లైను -L11/L22 రేషియోలో డివైడ్ చేస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని ఇక్కడ సర్కిల్ కాబట్టి సర్కిల్ డివైడ్ చేస్తుంది కాబట్టి, అంటే సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని -S11/S12 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా. ఇదైతే ఇది పాయింట్ స్ట్రైట్ లైన్స్లో -L11/L22 రేషియోలో డివైడ్ చేస్తాయి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఉంది కాబట్టి -S11/S12 రేషియోలో ఈ లైన్ సెగ్మెంట్ని ఈ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేస్తుందని అర్థం. ఇది కొంచెం క్యాచీ, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. ఓకేనా. మనం ఇప్పుడు రాయాల్సిందల్లా ఏంటంటే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసామో అదే ఇప్పుడు మనం రాస్తే సరిపోతుంది. ఓకేనా, పాయింట్స్ రాసి ఇప్పుడు చెప్పిన ఈ లైన్ సెగ్మెంట్ దీన్ని డివైడ్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ రేషియోలో డివైడ్ చేస్తాం. ఆ రేషియోని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మనం రాయొచ్చు. ఓకేనా. సో సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్లో గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ Px1, y1 is an external point to the circle S is equal to external point to the circle x is equal to 0 and ఏబీని ఏంటనుకున్నాం మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనుకున్నాం కాబట్టి లెట్ ఏబీ బి ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ point P to the circle S is equal to 0 and its equation
S1 ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా, S1 ఈజ్ ఈక్వల్ టు 0నే. లెట్ ఏబీ బి ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, మనం అదే అనుకున్నాం. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాయింట్ P టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ ఈక్వేషన్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అండ్ లెట్ Q x2, y2 be a point on the locus ఈ లాకస్ అంటే లాకస్ మీద మన అంటే లాకస్ నథింగ్ బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాకస్ కదా, అదేంటి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. కాబట్టి ఈ పాయింట్ లాకస్ మీద మనం ఎజ్యూమ్ చేసుకున్నామంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ దట్ ఈజ్ Q x2, y2 is a point on the pair of tangents. ఇప్పుడు AB divides the line joining PQ in the ratio ఇందాక చెప్పినట్టు -S11:S12 రేషియోలో డివైడ్ చేస్తుంది. AB కార్డ్ AB డివైడ్స్ అనుకోండి, AB డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ joining the points P x1, y1 and Q x2, y2 in the ratio PA by AQ is equal to -S11 by S12. సిన్స్ ఇక్కడ రాసుకోండి, ఇందాక స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ చేసుకున్నాం. L divides AB in the ratio L divides the line joining x1, y1 and B x2, y2 in the ratio -L11 by L12. ఓకేనా. ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇది స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ నుంచి దీని కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ విధంగా ఈ రేషియోలో డివైడ్ చేస్తుందని మనం రాసాం. ఓకేనా. సో PA by AQ దేర్ ఫోర్ ఈ PA నథింగ్ బట్ ఏంటి, టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ ఫ్రమ్ పాయింట్ P. ఈ PA అనేది నథింగ్ బట్ ఏంటి, ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ P. AQ నథింగ్ బట్ ఏంటి, టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ Q టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా. సో మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా తెలుసు, మనకి రూట్ S11 బై, ఎందుకని x1, y1 పాయింట్ నుంచి కాబట్టి ఇది రూట్ S22 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మాడ్ S12 మాడ్. ఇది సిన్స్ ఎందుకని ఇక్కడ కూడా పాయింట్ రాసుకోండి, మాడ్ అనేటప్పుడు ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సిన్స్ ఎందుకని PA ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టాంజెంట్ from the point P x1, y1 is equal to root S11 and AQ is equal to length of the tangent from the point Q x2, y2
ఈజ్ ఈక్వల్ టు రూట్ S22. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే S11 బై S22 ఈజ్ ఈక్వల్ టు S11 స్క్వేర్ బై S12 స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేసేయండి ఇప్పుడు సింపుల్గా. క్రాస్ మల్టిప్లై చేస్తే S11 ఇంటూ S12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S11 స్క్వేర్ ఇంటూ S22. ఈ S11 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే S12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S11 ఇంటూ S22. ఓకేనా. ఇప్పుడు మనకు పాయింట్ కావాల్సింది ఏంటి? S22 కాబట్టి లోకస్ ఆఫ్ ది పాయింట్ Q కావాలి కాబట్టి దేర్ఫోర్ లోకస్ ఆఫ్ ది పాయింట్ Q x2 y2 ఈజ్ మన 2tని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇదేమవుతుందంటే S11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S11. హెన్స్ ప్రూవ్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఆన్సర్ అనకూడదు, బట్ హెన్స్ ప్రూవ్డ్ అంటే సరిపోతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రూఫ్. S11. ఇది క్వశ్చన్ నెంబర్ 11.